నెక్స్ట్ తీసేసాము ఫ్యాన్ మీద నుంచి. ఇదంతా చూడండి పురుగులు ఎలా పెట్టాయో, అంతా పురుగులు. అవి ఏంటో మట్టితో కడతాయి కదా గూళ్ళు లాగా, లేదంటే ఎగ్స్ అయి ఉంటాయి అవి. సో సమ్మర్ లాంగ్ ఇలా మొత్తం అంతా పిచ్చి పిచ్చిగా పెట్టేసాయి ఇట్లాగా. వీటిని ఏమంటారో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేను గూగుల్లో చెక్ చేస్తాను. స్టోరేజ్ బాక్స్ పెట్టాం కదా అక్కడ, దాని కింద కూడా అంతా ఈ నల్లగా ఈ పురుగులు లోపల కింద చాలా చనిపోయి ఉన్నాయి అనమాట, చిన్న చిన్న ఫ్లైస్ టైప్లో. వీటికి ఇవే ఎగ్స్ అనుకుంటున్నాను నేను అవి. సో అదంతా క్లీనప్ చేయాలి. విండోస్ నేను కొంచెం క్లీనప్ చేశాను. ఆ వాస్ప్ నెస్ అది తీసాం కానీ సరిగ్గా పోవట్లేదు, ఆ మట్టితో కట్టినవి. అండ్ బర్డ్స్ పెట్టాయి నెస్ట్ అయితే. అసలు ఆ నెస్ట్ ఎంత బాగా పెట్టాయో మీకు చూపిస్తా. తీసేసాం మేము. నెక్స్ట్ ఇక్కడ టచ్ చేయకూడదు, ఓకే? టచ్ చేయకూడదు నెక్స్ట్. అది యూజువలీ బర్డ్ నెస్ట్లో అదిగో అవన్నీ పెట్టాయి చూసావా, పుప్పు అంతా ఉంది చూడు. అండ్ బర్డ్ నెస్ట్లో యూజువల్గా చిన్న బగ్స్ లాంటివి ఉంటాయంట, చిన్న చిన్న పురుగులు లాంటివి. అది మంచిది కాదంట, బ్యాక్టీరియల్ ఇది వస్తుంది. టచ్ చేస్తే వీ హ్యావ్ టు వాష్ హ్యాండ్స్ ప్రాపర్గా. మట్టితో చేసింది అది. ఎంత చెక్క మట్టి తీసుకొచ్చి ఫ్యాన్ మీద ఇలా పుల్లలు తీసుకొచ్చింది, ప్లాస్టిక్ జిప్ టైస్ వాడింది, మట్టి కొంచెం 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 తీసుకొచ్చి మట్టితో అతికిచ్చింది మధ్యలో. ఎంత బాగా చేసిందో స్ట్రాంగ్గా అసలు. ఇలాంటి నా దగ్గర ఇంకో 2 నెస్ట్లు ఉన్నాయి లోపల. సో చాలా అసలు బర్డ్స్. ఇందులో 3 రాబిన్ బర్డ్స్ ఇంత పెద్దవై ఒకటి, తర్వాత బయటకు వచ్చి ఎగిరిపోయాయి. ఫస్ట్ గుడ్లు ఇంత చిన్నగా బ్లూ కలర్లో ఉంటాయన్నమాట. ఒక 3 బ్లూ కలర్ ఎగ్స్ పెట్టి పెద్దవై వెళ్ళిపోయినాయి అన్నమాట. సో ఇదంతా ఫస్ట్ వచ్చి ఊడ్చేసాము. ఊడ్చేసి బ్లోయర్ ఉంటుంది కదా, గడ్డి బ్లో చేసే బ్లోయరు, దాంతో బ్లో చేస్తే నీట్గా వెళ్ళిపోయింది. సో అది ఇంకా వాటర్ కూడా వేసి నీట్గా క్లీన్ చేశాను. అంటే జస్ట్ ఊరికే అలా వాటర్తో ప్రెషర్ బాగా ఎక్కువ పెట్టి. సో ఇప్పుడు ఇంకొక లెవెల్ వాటర్తో క్లీన్ చేసి ఇలాగా ఉన్న ఏరియాస్లో కొంచెం గోకాలన్నమాట. సో ఇవి ఆయిల్ మరకలు కాంక్రీట్లో పడ్డాయండి, ఆయిల్ పడింది ఒకసారి. సో ఆయిల్ మరకలు కాంక్రీట్లోంచి ఎలా తీయాలో మరి నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేనైతే ఇంకా దాన్ని వదిలేస్తున్నాను. ఇంకా దాని మీద మనం ఎక్స్ట్రా కాంక్రీట్ ఏదైనా వేసి కవర్ చేసుకోవడమే అమౌంట్ డౌట్ నాకు. సోప్ వేసా కొంచెం. ఫస్ట్ బేకింగ్ సోడా స్ప్రింకిల్ చేస్తున్నాను. కరెక్ట్గా నోటీస్ చేసే ఈ నేచర్లో ఇంటికి దగ్గర కొన్ని ఉన్న చెట్లు, ఆ చెట్లలో కూడా మనకి మంచి మంచి బర్డ్స్ చాలా కనిపిస్తాయి. ఇంకా పెరగాలి ఇవి, ఇంకొంచెం పెద్దవవ్వాలి. లెట్స్ లీవ్ ఇట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. మంచిగా ఉంది ఈవినింగ్ టైము, కరెక్ట్గా ఉంది. చలి లేకుండా మరీ వేడి లేకుండా ఎంత బాగుందో వెదర్ అసలు. అండ్ పక్షులు కూడా సౌండ్ ఎంత బాగున్నాయి పక్షులు. మధ్యలో డిస్టర్బెన్స్ లాగా ట్రాఫిక్ సౌండ్ వస్తుంది కానీ
పక్షులు కూడా చాలా మంచి సౌండ్ వస్తుంది, ప్రశాంతంగా ఉంది. ఈ పాట్స్ ఇంట్లోకి తీసుకెళ్ళాలి వింటర్లో, అందుకని కొన్ని పాట్స్ అయితే మోయింగ్ చేసేటప్పుడు ట్రిమ్ చేస్తారు కదా, ట్రిమ్మర్ వాడతారు కదా, వీటిల్ని కట్ చేశారనమాట ట్రిమ్మర్తో, బాటమ్ దగ్గర ట్రిమ్మర్తో పాట్స్ని. సో అన్నీ ఇట్లాగా లైన్లు పడిపోయినాయి ఇవి. సో అవి మార్చాలి, అవి మాత్రం అక్కడే ఉంచాను, అవి మారుద్దామని. సో మార్చాల్సిన అవసరం లేనివి, డ్యామేజ్ లేని వరకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. ఇక్కడికి తీసుకొచ్చి పెట్టిన డ్యామేజ్ చేశారు చూడండి మోయింగ్ చేసేటప్పుడు. చూడండి ఇలా ట్రిమ్ చేస్తారు, లేదంటే ఇక్కడ లైన్ పెట్టేస్తారు, ఇదన్నా పర్వాలే. ఇక్కడైతే ఇట్లా మొత్తం సందులు పడిపోయినాయి. సో ఇవైతే ప్రస్తుతానికి ఓకేగా ఉన్నాయని ఇక్కడ తీసుకొచ్చి కడిగేసి ఇక్కడే ఉంచుతాను, సో దట్ యాజ్ ఇట్ ఈస్గా అలా లోపల తీసుకెళ్ళచ్చు. చూడండి ఇలా ఉంటుంది. బయట పెట్టా కదా సమ్మర్ అంతా, ఇలా బూజు పట్టిలా ఇవి నీట్గా కడుక్కోవాలన్నమాట. కడుక్కుంటే ఇంట్లోకి తీసుకెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది. వాటినేమో వేరే పార్ట్స్లోకి మార్చాలి మిగిలింది. ఇలా కింద కూడా ఇలా బూజు స్పైడర్లు పట్టుంటాయి అన్నమాట, బూజు, అది కూడా ఇలా క్లీన్ చేయాలి అట్లా. అసలు ఈ మట్టి చూడండి, లెసన్ ఏంటంటే స్టోన్స్ మీద పెట్టాలి బయట పెట్టినప్పుడు. ఇప్పుడు అందులోకి అర్త్ వామ్స్, బగ్స్, వేరేవన్నీ ఎల్లుంటాయి. ఇప్పుడు ఇంట్లో పెడితే వాటిల్లోంచి ఇంట్లోకి వస్తాయన్నమాట. అసలు నెక్స్ట్ ఇయర్ నుంచి దాని కింద ఏదైనా పెట్టాలి. బయట ట్రే పెట్టడం వేస్ట్, బట్ స్టోన్ లాగా పెట్టి స్టోన్ మీద పెడితే మట్టి అవ్వకుండా ఉంటుంది. కిందన పాట్స్ కింద ఇంత మట్టి వచ్చింది. దానికి కూడా రూట్స్ చూసారా, మందార చెట్టుకి బయటకు వచ్చేసాయి. సాయిల్లో పెట్టడం వల్ల సాయిల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాయి అవి, లేకపోతే రూట్ బౌండ్ అయ్యేది. అందుకే అంత బాగా సాయిల్లో పెట్టడం వల్ల అంత పెద్దగా అయ్యి ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయి. సో మనము దీనికి కూడా మట్టి అది చేంజ్ చేయాలి. పాట్ తీసి కింద రూట్స్ కట్ చేసి ఎక్స్ట్రా సాయిల్ వేసి, చూసారా ఇందులో రూట్స్ ఎలా బయటకు వచ్చేసాయో, సాయిల్లో పెట్టినప్పుడు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో మామూలుగా కింద ట్రేనో స్టోనో పెట్టినప్పుడు ఏమవుతుందంటే రూట్ బౌండ్ అయిపోతుంది, అప్పుడు చెట్టు కూడా సరిగ్గా పెరగదు. ఇప్పుడు ఏంటంటే మట్టిలో పెట్టాక సీజన్లో, సో చెట్టు బాగా పెరిగింది. సో తీసేసిన తర్వాత కొంచెం డల్ అయింది. సో దీన్ని కట్ చేసేసి, యూజువల్లీ ఏంటంటే మనము మొత్తం ప్లాంట్ బయటికి తీసేసి కింద బాటమ్ కొంచెం ఇంతవరకు రూట్స్ తీసేసి కొంచెం తీసి తర్వాత మంచి ఫ్రెష్ మట్టేసి దాని మీద పెడితే చెట్టు బాగా ఇయర్లీ 2 years వన్స్ అట్లా చేయాలన్నమాట. ఇలా పాట్స్లో ఉన్న ప్లాంట్స్ అలా చేస్తే బాగా పెరుగుతాయి. నేను వాటర్ సౌండ్లో వినపడదేమో చాలా గట్టిగా మాట్లాడుతున్నాను.
చూడండి అసలు నా ఫేస్ ఎంత పొడుగుంది బీన్స్. మీకు ఒకటి చూపించాలి. ఇక్కడ పొటాటోస్ వేసాను అని చెప్పాను కదా లాస్ట్ టైము. చిక్కుడుగాయ తీగలన్నీ పెరిగిపోవడం వల్ల పొటాటోస్ తీయలేకపోయాను. చిక్కుడుగాయ వస్తుంది కదా, ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని. బట్ చేసిన తప్పేంటి, వదిలేసాను. చూడండి ఒక సర్ప్రైజ్ చూడండి, కింద ఎన్ని పొటాటోస్ ఉన్నాయో అసలు నమ్మరు మీరు. చూడండి 1 2 3 4 5 ఇక్కడ ఆల్రెడీ కనబడుతున్నాయి 5. కింద ఇంకా చాలా ఉంటాయి. ఇది డేట్స్ అనుకుంటా, సీడ్లోంచి వచ్చినట్టుంది. ఎంత ఇక్కడ యానిమల్ వచ్చి కొరికి తిన్నట్టుంది. అట్లా వదిలేస్తే ఇంకా ఈ కుళ్ళిపోతాయి కూడా, తీయాలి ఇంకా. చూడండి అసలు ఇవి రజెట్ పొటాటోస్ అంటారు చూసారా, ఈ పెద్ద ఫ్రైస్ చేసుకుంటారు, వాల్మార్ట్లో దొరుకుతాయి. తీసి చూద్దాము, అసలు భలే వచ్చాయి కదా.